ఆయతరం వచ్చిందంటే చాలు చాలా ఇళ్ళల్లా కోడి కూర కుత కుత ఉడికేది, చికెన్ షాప్లో కిటకిటలాడేవి. కానీ ఏమంట గాఢమైన రోగం వచ్చిందని తెలిసిందో ఇక అప్పటి నుంచి చికెన్ తినుడు మస్తు తక్కువ చేసిర్రు పబ్లిక్. మంచిగా ఉడకబెట్టుకొని తినుర్రి ఏం కాదు అని చెప్తున్నా పైసలు పెట్టయితే కొంటలేరు, కానీ ఫ్రీగా పంచి పెడుతుంటే మాత్రం మంచిగా లాగా ఇస్తుర్రు. ఇక చూడుర్రి ఊర్ల పోటీ ఎట్లున్నదో పరిస్థితి. ఈ టైంకి 4-3-5 కోళ్ళు అమ్మేవాళ్ళం, ఒక కోడి కూడా అమ్మలేదు. అలా ఉందండి వ్యాపారం. అసలు ఏం చేయాలో మాకే తెలుసలేదు. చూసిండ్రు కదా, కోడి కూర దందా చేసే అన్న గిరాకే లేదు అంటున్నాడు. అదే మళ్ళా మటన్ షాపులకు చేపలకైతే ఎగబడుతున్నారు పబ్లిక్. చికెన్ గుడ్లు మంచిగా ఉడకబెట్టుకొని తింటే ఏం కాదు అని అందరు చెప్తున్నా చాలా మంది పైసలు పెట్టి కొననికే భయపడుతున్నారు. చిత్రమైన ముచ్చట ఏంటిదంటే పైసలు పెట్టి కొననికే బుగులు పడుతుండ్రు గాని పిరిగా ఇస్తాం తీసుకోండి, పిరిగా మండి పెడతాం తినుర్రి అంటే మాత్రం లైన్లు కడుతున్నారు చాలా జాగాలల్లా. గిట్లనే ఇక ఏలూరులో పబ్లిక్ భయం పోగొట్టాలి అని కోళ్ళపారాల ఓనర్లు సర్కార్ ఆఫీసర్లు కలిసి చికెన్ మేళ పెట్టిండ్రు. అంతే, కోడి కూరతోని తీరు వంటలు చేసి రాండ్రి రాండ్రి పిరి పిరి అని ప్రచారం చేసేటాలకు చూడరు ఎట్లేగబడ్డారో పబ్లిక్. సందు లేదు, మసాలా రుద్దిన కోడిగుడ్లు పాయిరంగా తిన్నారు. కోడి కూరను ఎన్ని తీర్ల వండుతారో అన్ని తీర్ల వండి పెట్టేటాలకు లొట్టలేసుకుంటూ తిన్నారు. భయం లేదేమి లేదు, మంచిగా చప్పరిచ్చిండ్రు. ఇక ఈ చికెన్ మేళా పెట్టిన వాళ్ళు ఏమంటున్నారో చూడర్రే. చికెన్ వాతావరణంలో చక్కగా ఉడకబెట్టుకుని బాయిల్డ్ ఎగ్స్ తింటాము, అలాగే చక్కగా వండుకొని తింటాము కాబట్టి ఏమాత్రం హానికరం కాదు. కానీ ప్రజల్లో ఒక రకమైన అపోహ భయం ఉండడం వల్ల వాళ్ళకి అవగాహన తీసుకురావడం కోసం ఈ జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చికెన్ తినడం ఏమాత్రం హానికరం కాదని మీకు తెలియజేస్తున్నా. గిట్లనే అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కూడా కోళ్ళపారాల ఓనర్లు చికెన్ మేళా పెట్టిండ్రు. ఫ్రీగా నీసు కూర పెడతాండ్రంటే ఎవరు లూకుంటారు చెప్పుర్రి. పబ్లిక్ ఎగబడి తిన్నారు. ఒక్క గంటలనే మొత్తం ఖాళీ చేసిండ్రాట. మంచిగా ఉడకబెట్టుకొని తింటే ఏం కాదు అని చెప్తుండేటాలకు మెల్లగా పబ్లిక్లో భయం పోతున్నది. అందుకే ఎక్కడ పిరి చికెన్ అన్నా అక్కడికి పోయి పాయిరంగా తింటున్నారు. కానీ పిరి అంటే తింటున్నారట, కానీ చికెన్ షాపులకు పోయి కొనుక్కొని అయితే తింటలేరట. దందా చేసేటోళ్ళు ఆగమవుతున్నారు.